హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకోసం మరొక అప్డేట్ టాపిక్తో రావడం అయితే జరిగింది. అదేనండి, 10th క్లాస్ పూర్తయి ఏం చేయాలో ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇంకా ట్రిపుల్ ఐటీ బాసర్కి అప్లై చేయలేదా? అయితే ఏ విధంగా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ఆర్జేయుకేటీ ఓపెన్ చేస్తే నెక్స్ట్ విండో అనేది మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మరి ఇంపార్టెంట్ డేట్ కనుక చూసినట్లయితే మార్చ్ 16th నోటిఫికేషన్ వచ్చింది. మరి మార్చ్ 18th నుంచి అయితే ఆన్లైన్ చేసుకోవచ్చు. లాస్ట్ డేటు మే 14th. మరి ఇప్పుడు అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ విండో అనేది మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ పైన ఓపెన్ చేయగానే మనకు నెక్స్ట్ విండో అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, 10th క్లాస్ బోర్డ్ అనేది టీజీఎస్ఎస్సి సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా 10th క్లాస్ యొక్క ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత విద్యార్థి యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ గెట్ డీటెయిల్ పైన ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ విండో అనేది మనకి ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ మెయిన్గా క్యాంపస్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రిఫరెన్స్ 1 అనేది మనము ఇక్కడ బాసరా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ప్రిఫరెన్స్ 2 అనేది మహబూబ్ నగర్ సెలెక్ట్ చేయాలి. అదేవిధంగా బోర్డు డీటెయిల్ కనుక చూసినట్లయితే ఇక్కడ 10th క్లాస్ బోర్డు అనేది ఇక్కడ టీజీఎస్ఎస్సి అని సెలెక్ట్ చేయండి. అదేవిధంగా 10th క్లాస్ పాస్డ్ ఇయర్ 2026 సెలెక్ట్ చేయండి. అదేవిధంగా పాస్డ్ ఇయర్ అనేది ఇక్కడ రెగ్యులర్ సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా 10th క్లాస్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ యొక్క నేమ్ వస్తుంది. అదేవిధంగా మదర్ నేము రావడం అయితే జరుగుతుంది. తర్వాత విద్యార్థి యొక్క ఫాదర్ నేమ్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఎస్ఎస్సి నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అనేది ఇక్కడ మనము నెంబర్ 1 సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత 10th క్లాస్ యొక్క స్కూల్ అనేది మనము ఎంటర్ చేయాలి. దాని కింద 10th క్లాస్ స్కూల్ అడ్రస్ అనేది హాల్ టికెట్లో ఉంటుంది. అది మనం ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ 10th క్లాస్ యొక్క స్టేటు, తర్వాత డిస్టిక్, తర్వాత స్కూల్ మేనేజ్మెంటు, తర్వాత 10th క్లాస్ మేనేజ్మెంట్ కేటగిరీ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత పర్సనల్ డీటెయిల్ కనుక చూసినట్లయితే ఇక్కడ జెండర్ అనేది మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా విద్యార్థి యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మరొక మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. అదేవిధంగా మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత స్టూడెంట్ యొక్క ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత కమ్యూనిటీ అనేది మీ యొక్క క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ అయితే ఎస్సీ, బీసీ అయితే బీసీ, ఓసీ అయితే ఓసీ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్ క్యాస్ట్ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో. తర్వాత మదర్ టంగ్ అనేది తెలుగు సెలెక్ట్ చేయండి. తర్వాత నేషనాలిటీ ఇండియన్, రిలీజియన్ హిందూ, యాన్యువల్ ఇన్కమ్ అనేది అప్ టు 1 lakh ఆర్ అప్ టు 2 lakh అనేది మన యొక్క స్థితిగతులను బట్టి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. తర్వాత క్యాండిడేట్ యొక్క అపార్ ఐడి ఉంటే ఎంటర్ చేయండి, లేకపోతే 0 అనేది ఎంటర్ చేయండి. తర్వాత అండర్ క్యాప్ అనేది ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అదేవిధంగా అండర్ ఎన్సీసీ కోటా అనేది మీకు ఉంటే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టేసేయండి. తర్వాత స్పోర్ట్స్ కూడా. తర్వాత ప్రీవియస్ స్కూల్ డీటెయిల్ కనుక చూసినట్లయితే విద్యార్థి యొక్క 3rd క్లాస్ నేమ్ ఆఫ్ ద స్కూల్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 3rd క్లాస్ యొక్క స్టేటు, 3rd క్లాస్ యొక్క డిస్టిక్, అనగా ఒక విద్యార్థి 3rd క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు ఏ పాఠశాలలో చదివాడు, ఏ స్టేట్లో చదివాడు, ఏ డిస్టిక్లో చదివాడు అనేది 3rd క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు మీరు జాగ్రత్తగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏరియా ఆఫ్ రిజర్వేషన్లో ఇక్కడ మనం అండర్ ఓయూ కేటగిరీకి వస్తాం కాబట్టి ఓయూ రిజర్వ్డ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ తెలంగాణ సెలెక్ట్ చేయండి. తర్వాత అన్టైటిల్డ్. తర్వాత 6th అనేది అండర్ గ్లోబల్ కేటగిరీ అని చూపెడుతుంది. ఇక్కడ మనం లోకల్ ఏరియా కాబట్టి లోకల్ అని ఎస్ పెట్టేయండి. తర్వాత 2nd అనేది ఇక్కడ నో సెలెక్ట్ చేసుకోండి.
తర్వాత సెవెంత్ వన్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ క్యాష్ సర్టిఫికేట్ అనేది నెంబర్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. అది అక్కడ మనం ఎంటర్ చేసిన నెంబర్ కరెక్ట్గా ఉంటే అక్కడ యాన్యువల్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. రైట్ సైడ్లో రైట్ టిక్ అయితే వస్తుంది. అదేవిధంగా క్యాస్ట్ నెంబర్ అనేది కూడా ఎంటర్ చేస్తే సబ్ క్యాస్ట్ అనేది వస్తుంది. తర్వాత సెవెంత్ వన్ ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ యొక్క నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేస్తే సబ్ క్యాస్ట్ అయితే రావడం జరుగుతుంది. ఎయిత్ వన్ వచ్చేసి అమౌంట్ టు బీ పేడ్ దగ్గర డీటెయిల్స్ సరి చూసుకొని అమౌంట్ అయితే మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత లాస్ట్ వన్ అనేది అప్లోడ్ సర్టిఫికేట్ దగ్గర క్యాండిడేట్ యొక్క ఫోటో అనేది 4 MB ఉండాలి, అది అప్లోడ్ చేయాలి. అదేవిధంగా SSC యొక్క ఆల్ టికెట్, స్టడీ సర్టిఫికేట్ లేదా బోనఫైడ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేట్ మరియు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క అప్లికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.